సింధూర చంటి మీద అలిగి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి సింధూర దగ్గరికి వచ్చి తనని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అది చూసి "ఏంటి అందంగా ఉండడం నా తప్పా? నీ తప్పా? ఏంటి అంత పోజు కొడుతున్నావు?" అని చెప్పేసైతే అంటూ ఒక బిందెని తీసుకొని తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి ఏమీ అర్థం కాక "ఏంటి అమ్మాయి గారు ఇలా చేస్తున్నారు?" అని చెప్పేసైతే అనుకుంటూ "అమ్మాయి గారు" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూరకి చాలా కోపం వచ్చి ఆ బిందెని తన మీదకి విసిరేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర తన పనిని తాను చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి చంటి వచ్చి "అమ్మాయి గారు నేను చెప్పేది కాస్త వినండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం "నేను ఏమీ వినను" అని చెప్పేసైతే ఒక చెంబుని తన కాళ్ళ మీదకి విసిరేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చెంబు కాళ్ళకి చాలా గట్టిగా తగలటంతో "అమ్మా! అబ్బా!" అని చెప్పేసైతే చాలా నొప్పితో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సింధూర వచ్చి "చంటి చాలా గట్టిగా తగిలిందా?" అని చెప్పేసైతే తనకి మందు రాస్తూ ఉంటుంది. ఇంతలో విజయమ్మ, కేశవ అలాగే చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసిన చంచలమ్మ మాత్రం చాలా కోపంగా విజయమ్మని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం "ఏంటి ఎప్పుడు ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోలేని చంచలమ్మ ఈ ఫస్ట్ టైం ఇలాగ తీసుకుంది అంటే చంచలమ్మకి ఎక్కడో ఏదో బాధ కలిగే ఉండాలి. ఇప్పుడు నీ పతనం మొదలవ్వబోతుంది చంచలమ్మ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ, కేశవ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి విజయమ్మ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం "అవును చంచలమ్మ, ఈ రోజుతో నీ పతనం అయితే మొదలవ్వబోతుంది. ఎప్పుడు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేని దానివి ఈసారి తీసుకున్నావంటే నీ ఆలోచనల్లో, నీ ఊహల్లో ఎలాంటి మార్పులో వచ్చాయి. అందుకే ఇలా జరుగుతుంది. నీ పతనం ఇక మొదలవుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్